నమస్తే అండి. మరొక మంచి నర్సరీకి వచ్చేసాను. ఇది 6 ఎకరాల కంటే ఎక్కువగా ఉందంట అండి. ఇక్కడ ఏమేం మొక్కలు ఉన్నాయి, ఏంటి అవన్నీ కూడా మనం నర్సరీ ఓనర్ గారితో మాట్లాడి తెలుసుకుందామండి. స్టార్టింగ్ ప్రైస్ ఏంటి, అసలు ఈ లొకేషన్ ఎక్కడ ఉంది, అవన్నీ కూడా తెలుసుకుందామండి. మీరు కూడా నాతో పాటు చూడండి. మనతో పాటు నర్సరీ ఓనర్ గారు ఉన్నారండి. వారి పేరు కనుక్కుందాం. నమస్తే సార్, మీ పేరు చెప్పండి. రంజిత్ కుమార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇది మీరు స్టార్ట్ చేసి నర్సరీ? 30 ఇయర్స్. స్టార్టింగ్ తార్నాకలో చేశారు సార్. ఇప్పుడు మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మొక్కలు, అంటే క్వాంటిటీ కానివ్వండి, వెరైటీస్ కానివ్వండి, ఎన్ని ఉన్నాయి? 1,00,000 పైన ఉంటుంది. వెరైటీస్ 2100 అంటే 86 వరకు ఉంటాయి. 2186 వరకు వెరైటీ. సార్ ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఏముంది? మనకి 10 రూపీస్ అయితే 50,000 వరకు ఉంటాయి. 10 రూపీస్ నుంచి 50,000 వరకు. ఇది ఓన్లీ హోల్సేలేనా లేకపోతే రిటైల్ కూడా ఇస్తారా మీరు? రెండు, హోల్సేల్ రిటైల్ రెండు. ఇప్పుడు ఏమంటారు, హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి రేట్ ఏమైనా డిఫరెన్స్ వస్తుంది? హోల్సేల్ నర్సరీకి ఇంకొక నర్సరీ ఉంది రంగాపురం. అది కూడా నెక్స్ట్ టైం కవర్ చేద్దామండి. ఇప్పుడు మనం హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి రేట్ ఎంత డిఫరెన్స్ రావచ్చు? 10 నుంచి 15% వస్తాయి. 10 నుంచి 15% వస్తుంది. అయితే సార్కి కొంచెం పని ఉందంట అండి. మనకు ఒక బాబుని ఇస్తారంట. మనం ఏమేం వెరైటీస్ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా మనం కనుక్కుందాం. సార్కి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదంటే 6 రూపీస్ అంట అండి ప్లాంట్. బార్డర్ వేస్తాం కదా మనం పార్కులలో కానివ్వండి, లేదా ఇంటి చుట్టూ మనం చిన్నగా బార్డర్ వేస్తాం కదా, అది 6 రూపీస్ అంట అండి ప్యాకెట్. పిటోనియా వచ్చేసి 20. మనతో పాటు ఇక్కడ పనిచేసే ఒక అబ్బాయి ఉన్నాడండి. తన పేరు కనుక్కుందాం. ఇప్పుడు మనం కంప్లీట్గా ఇండోర్ సెక్షన్లోకి వచ్చాము. ఇక్కడ వీళ్ళు 80% వరకు వీళ్ళే రెడీ చేస్తారంట మొక్కల్ని. ఆప్కా నామ్ బోలియే? అమర్జీత్ అండి. ఇప్పుడు మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అలానే మనకు కొన్ని రేట్స్ కూడా చెప్తాడు. కనుక్కుందాం మనం ఏవేవి ఎంత ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా ఒకసారి. ये पूरे मनी प्लांट्स है ना? मनी प्लांट ये पैकेट जो है सो 4 इंच का है ना? ये बॉक्स 4 इंच पॉट कितना है? 60 रुपीस. 60 రూపీస్. जितना भी जो भी मनी प्लांट है पूरा 60 రూపీస్. ఇదంతా సెక్షన్ కూడా 60 రూపీస్ అండి. ఇవన్నీ మనీ ప్లాంట్స్ అండి. మనీ ప్లాంట్స్ లో కూడా 4 వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఒక డిఫరెంట్ వెరైటీ మనీ ప్లాంట్ లో. इसका नाम क्या है? मनी प्लांट योगी. మనీ ప్లాంట్ యోగి. పర్పుల్ కలర్ లాగా ఉందండి, అంటే జస్ట్ లైక్ వైన్ కలర్ అంటారు కదా అది. ఇవన్నీ కూడా 40 రూపీస్ కూడా 60 రూపీస్. ఇవన్నీ కూడా 4 కలర్స్ ఉన్నాయి, 60 రూపీస్. ఇక్కడ చూడండి, ఇది బోన్సాయి ప్లాంటర్ చూడండి ఎంత బాగుందో. బోన్సాయికి ప్లాంటర్స్ यहाँ पर है अपने पास? ఓకే, బోన్సాయి ప్లాంటర్స్ కూడా ఉన్నాయంట అండి. అవి కూడా మనం ఒకసారి చూద్దాము. ఇది చూడండి ప్లాంట్ ఎంత బాగుందో. ఏ కిतना है రేట్? 3,500 అంట అండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే బోన్సాయి కోసం రెడీగా ఉంది, తీసుకెళ్ళి మీరు గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. బాగుందండి మొక్క. పిప్రోమియా ఉంది, చైనా మనీ ప్లాంట్ ఉందండి దీంట్లో. చైనా మనీ ప్లాంట్ అంటే ఇది పిప్రోమియా. అలానే ఎగ్లోనిమా సిల్వర్ అండి, వైట్, సిల్వర్ కాదు వైట్. 3 కలర్స్ ఉన్నాయంట అండి ఎగ్లోనిమాలో. कितना है एग्लोनिमा? कितना? 120 250. 120 250. इसमें कितने हैं ప్లాంట్స్ మాత్రం కొంచెం 2-3 है. చూడండి, ఒక 2-3 ఉన్నాయి, అంటే బంచెస్ లాగా వచ్చాయి. బాగుందండి ప్లాంట్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నెక్స్ట్ కలర్స్ కూడా చూద్దాం మనం ఒకసారి. పీస్ లిల్లీ లోకల్ అండి. చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్గా ఉన్నాయి. దీని లీవ్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. పీస్ లిల్లీ గురించి మీకు తెలిసిందే, మన ఛానల్లో కూడా వీడియో ఉంది, ఒకసారి చూడండి పీస్ లిల్లీ గురించి తెలియకపోతే. ఇది కూడా ఎగ్లోనిమానే అండి, ఇంకొక కలర్. దీని స్టెమ్స్ చూడండి, ఈ స్టెమ్స్ చూడండి ఎంత లైట్ పింక్ షేడ్లో, క్రీమ్ కలర్లో, పింక్లో అలా వస్తాయండి ఇవి స్టెమ్స్. ఏ కిतना है? 250 है. అది 250 రూపీస్ అంట అండి. ఇది లిప్స్టిక్ ఎగ్లోనిమా. ఇన్సులిన్ ప్లాంట్ అంటండి. వెరిగేటెడ్ బి హై ఇస్మే. ఇన్సులిన్లో ఈ వెరిగేటెడ్ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో. ఇన్సులిన్ ప్లాంట్ మనం నార్మల్ చూసాము, కానీ ఇన్సులిన్ ప్లాంట్ ఇట్లా వెరిగేటెడ్లో రావడం కూడా. ఏ ఖా సక్తే? ఏ ఖానే కా అలగ్ హై. ఓయ్, ఇది తినకూడదండి, జస్ట్ షో పర్పస్ అది మనకి. నెక్స్ట్ ఫిలోడెండ్రన్, ఎల్లో గోల్డెన్ ఫిలోడెండ్రన్ అంటాం కదండి, అది వచ్చేసి. ఏ కిतना है? 100 రూపీస్. ఏ క్యా? కలేతియా 150. కలేతియా. इसको ఫ్లవర్ రాదా? నయా ఫ్లవర్ రాదండి, కాకపోతే దీనికి వచ్చేసి ఇట్లా లీవ్స్ ఇలా వస్తాయి, డిఫరెంట్గా ఇట్లా బ్రౌన్ షేడ్లో వస్తాయి. ఏ క్యా? పిప్రోమియా. ఏ బి పిప్రోమియా హై. ఇవన్నీ కూడా పిప్రోమియాస్ అండి.
హ్యాంగింగ్ అయితే చెప్పనక్కర అవసరం లేదు. హ్యాంగింగ్స్ మాత్రం చాలా ఉన్నాయి చూడండి. మొత్తం ఎంత పెద్దగా ఉందో అసలు. ఇండోర్ సెక్షన్ వచ్చేసి మొత్తం గ్రీన్ షేడ్లో ఉంది. ये कितना रहता है यहाँ से वहाँ तक? ये एक जमीन हाँ, जमीन जमीन समझो। हाँ, अंदर बाहर दोनों नहीं खाली अंदर। अंदर का होगा ये 2 एकड़ ఈ లోపటి వరకే 2 ఎకరాలలో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఏవని చూపించాలి ఎన్నని చూపించాలో అర్థం కావట్లేదు. డిఫరెంట్ కలెక్షన్ ఉంది. ఇది మీకు టీ ప్లాంట్ महात्मा మహాత్మా అంటారు, టీ ప్లాంట్ అంటారు. ఫిలోడెండ్రాన్ లో జంగ్లీ ఫిలోడెండ్రాన్ అంట. ఇది ఎంత బాగుందో చూడండి. ఇది టేబుల్ పామ్ అండి. ఎంత బాగుంటుంది. మీరు ఇంట్లో పెట్టుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుందండి ఇంటికి. ఏ కిतना है? 400 ఎందుకు అంటే ఈ పార్ట్ చూడండి ఒకసారి. 12x12 హేనా? 12x12 అండి. ఇది 12 ఇంచెస్ పార్ట్. 12x12 అంటే ఏమో అనుకున్నారు. 12 ఇంచెస్ పార్ట్. అది బ్లాక్ కలర్. 400 రూపీస్ పడుతుంది. ఏ సప్లేరియా 200 సెప్లేరియా 200 రూపీస్ అంట. ఫర్న్ కూడా ఎంత పెద్దగా ఉంది. డ్రాప్ వెరైటీ అంట అండి. జస్ట్ మనం షో పర్పస్లో మనము బాల్కనీస్లో కానివ్వండి, లేకపోతే మనం చిన్నగా సిట్టింగ్ ఏరియాలో ఇలా పెట్టుకుంటే బాగుంటుంది ఈ మొక్క. జెనారో అంట అండి ఈ మొక్క. ఇది కూడా ఇండోర్ ప్లాంటే, మీకు తెలిసిందే. ఏ ఎగ్లోనిమా హై ఓవి ఎగ్లోనిమా ప్లాంట్స్ చూడండి. పెద్దవి చిన్నవి ప్రతి ఒక్క సైజు ఉందండి. రబ్బర్ ప్లాంట్లో ఇది వెరిగేటెడ్ అండి. ఇది వైట్ గ్రీన్, ఇది గ్రీన్, తర్వాత వచ్చేసి క్రీమ్ రెడ్ అట్లా ఉంది. ఇందులో ఇంకొకటి డార్క్ మనము మెరూన్ చూస్తాం కదండి, బ్లాక్ కలర్, అది కూడా ఉందంట. కంప్లీట్ గ్రీన్ भी है इसमें. पूरे 4 कलर्स है. 3 कलर एक ब्लैक है, एक ब्लैक है, वेरीगेटेड 2 है. వెరిగేటెడ్ 2 ఉన్నాయంట, బ్లాక్ ఒకటి ఉందంట అండి. అవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే. జస్ట్ అలా తిప్పేసే ఇవన్నీ కూడా ఇండోరే అండి. అన్నీ కూడా ఇండోరే. చూడండి ఎన్ని ఉన్నాయో మొక్కలు అసలు. ఇంకా నెక్స్ట్ ఇంకేమున్నాయో ఇండోర్లో చూద్దాం. కొన్ని మొక్కలు బల్బేజియా అంట అండి. దీనికి ఫ్లవర్ కూడా వస్తుందంట. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ పింక్, మనకు వచ్చేసి గ్రీన్ ఉంది కదా, అక్కడ కంప్లీట్గా గ్రీన్ ఉంది. అది చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. వావ్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఫ్లవర్స్. డిఫరెంట్గా ఉన్నాయి. బ్రింజల్ కలర్కి, డార్క్ బ్రింజల్ కలర్కి లైట్ బ్రింజల్ కలర్కి ఫ్లవర్స్ వచ్చాయి. ఏ కిतना है ప్రైస్? 150 రూపీస్ అంటే. ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ నర్సరీకి రావచ్చు. ఏ क्या है? तमलापाक नहीं, वो क्या बोलते हैं उसको? कलकत्ता प्लान है ना? कलकत्ता का है, ये लोकल का भी है. लोकल का है लोकल का. हाँ లోకల్ది కూడా ఉందంట అండి. ఇది మాత్రం కలకత్తా పాను. ఏ क्या है? कुचिया रोज ऑक्सीजन प्लांट. ఆక్సిజన్ ప్లాంట్ అంట. ఇది బిగోనియా అంట అండి. బిగోనియా ప్లాంట్ అంట. చూడండి ఇందులో 2 కలర్స్ ఉంటాయంట. లీఫ్ కూడా ఇట్లా కర్లీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 2 కలర్స్ ఉంటాయి. 2 కలర్స్ అయితే ఫ్లవర్ 2 కలర్స్ అయితే. नाइस का 2 लीव्स. ये फ्लावर है? फ्लावर्स इसमें नहीं आता. नहीं आता, खाली लीफ ही है. हाँ लीफ. ఓన్లీ లీఫే వస్తుందంట. కానీ ఇక్కడ చూడండి లీఫే ఇక్కడ మనకి ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. ఎంత బాగుంది చూడండి కలెక్షన్. డిఫరెంట్ కలర్స్ మన గార్డెన్లో పెట్టాలంటే ఇలాంటి కలెక్షన్ తీసుకోవాలి. చూడండి రబ్బర్ ప్లాంట్ బ్లాక్ కలర్ ఉందని చెప్పాను కదా. 80 రూపీస్ ఉందంట. 150 ఉందంట. 200 ఉందంట. 80, 150, 200. 3 రేంజెస్ ఉన్నాయండి. మీకు ఏ సైజ్ ప్లాంట్ కావాలో అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయో చూడండి. ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి మొక్కలు ఎలా ఉన్నాయో. ఇన్ పెసన్స్ అంట. చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి. ఏ भी सीजनल है? ऑल सीजन प्लांट అంట అండి ఇది. इसका प्राइस क्या है इसका? 50 రూపీస్ 30 రూపీస్. 50 and 30 సైజెస్ని బట్టి ఉన్నాయి. చూడండి ఇవన్నీ కూడా ఇండోరే. ఇంకా ఉన్నాయండి ఇటు అటు అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే ఉన్నాయి. నేను వెళ్తూ ఉంటాను, మీరు నాతో పాటు వచ్చి చూస్తూ ఉండండి. ఎన్ని చూపించాలి అంటే మీకు కష్టం అవుద్ది. చూడండి ఒక్కసారి. ఇటు సైడ్ కూడా మళ్ళీ ఉన్నాయి రబ్బర్ ప్లాంట్స్. ఓ సంగ్ ఆఫ్ ఇండియా హై. సంగ్ ఆఫ్ ఇండియా ఉన్నాయి చూడండి. ఓ కిतना है రేట్? 50 రూపీస్. సంగ్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి 50 రూపీస్ అంట అండి. 2 కలర్స్. సంగ్ ఆఫ్ ఇండియాలో 2 కలర్స్ ఉన్నాయంట. ये ग्रीन ये वेरीगेटेड नहीं रेड ग्रीन और येलो है अलग. येलो है. గ్రీన్ అండ్ ఎల్లో 2 ఉన్నాయంట అండి సంగ్ ఆఫ్ ఇండియాలో. ఏ కిतना है ప్లాంట్? 50 రూపీస్. 50 రూపీస్ అంట అండి. అక్కడ టేబుల్ పామ్ ఉన్నాయి, ఇక్కడ మహాత్మా ఉన్నాయండి. చూడండి డిఫరెంట్గా. ఇటు వచ్చేసి మనకి చైనీస్ డాల్. దీని పేర్లు చాలా ఉన్నాయండి. ఒక పేరు అని ఎవరు చెప్పరు. అన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు దీన్ని. ప్యాంటనస్ బోల్తేనా? ప్యాంటనస్ ప్లాంట్ అండి. ఇది మనకి పార్కులలో కనిపిస్తుంది కదా. ఏ మోన్స్టెరా ప్లాంట్. ఏ కిतना है మోన్స్టెరా? ये 300 से 500 तक है, 1000 तक है. 1000 तक.
300 నుంచి 1000 వరకు ఉన్నాయంట అండి. ఇక్కడ సైజ్ని బట్టి మనకి కాస్ట్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి రెగ్యులర్ మనకి స్నేక్ ప్లాంట్స్ అండి. ఇంకా వెరైటీ డిఫరెంట్ ఉన్నాయి, వెరిగేటెడ్స్ ఉన్నాయి, వేరే పాలీ హౌస్లో ఉన్నాయండి. అక్కడ మనం చూద్దాము. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో, అన్ని మాస్టిక్ పెట్టారు. ఇవన్నీ కూడా మనకి క్రీపర్ లాగా పైకి వస్తాయి కదండి, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఏకే కిतना ప్రైస్ కా 350 400 400 అంట అండి. పార్ట్స్ కూడా 12 ఇంచెస్ పార్ట్స్ ఉన్నాయి, బ్లాక్వి. అసలు మీరు ఏ మొక్క చూసినా కూడా హెల్దీగా ఉంది. ఇలాంటి మొక్కలు చూపించాలి అంటే మీరు లైక్ చేయాలి, అలానే షేర్ చేయాలి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయాలండి. నాకు ఒక చిన్న మోటివేషన్ లాగా ఉంటుంది. ఫర్దర్గా మంచి వీడియోస్ తీసుకురావడానికి కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా కూడా పనిచేస్తుందండి. మీరు ఒకవేళ గార్డెన్ టూర్ కానివ్వండి, లేదా నర్సరీ టూర్ కానివ్వండి, లేదా టెర్రస్ గార్డెనింగ్ ఎవరైనా టూర్ చేయించుకోవాలనుకుంటే పక్కన వాట్సాప్ నెంబర్ వస్తుందండి, దానికి ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి, నేను వచ్చి మీకు కవర్ చేస్తాను అక్కడ మీ గార్డెన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ మాన్స్టెరా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో లీవ్స్. అసలు ఇలాంటి మొక్క ఒక్కటి ఇంట్లో ఉంటే ఇల్లు నిండినట్టుగా ఉంటుంది. ఈ మొక్క వేరు చూడండి కిందికి ఇలా వచ్చేసింది. ఈ మొక్కది కాదనుకుంటా, ఆ పక్క మొక్క నుంచి వచ్చిందండి అది. ఇదిగోండి, ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేసింది వేరు. ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో వేరు. చూస్తున్నారా, ఇక్కడ మీకు ఫైబర్ రూట్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. ఇది ఇంకొక మొక్కలాగా తయారైపోతుంది. ఇలాంటి మొక్కలు తీసుకుంటే మీరు ఒక్క మొక్క నుంచి ఒక 4-5 మొక్కలు కాదండి, ఇంకా ఎక్కువ మొక్కలు కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. సాంగ్ ఆఫ్ ఇండియాలో ఇది మనకి గోల్డ్ అండ్ గ్రీన్ అలా మిక్స్ అయ్యి వస్తుందండి, వెరిగేటెడ్ లాగా. ఏ కిतना है 50 రూపీస్ అంట. ఓ క్యా హై కల్రోమా. అవి చిన్నగా వచ్చాయి చూడండి, అవి ఎంత బాగున్నాయో. ఇస్మే और छोटा प्लांट है సాంగ్ ఆఫ్ ఇండియా में. సాంగ్ ఆఫ్ ఇండియాలో ఇంకా చిన్న ప్లాంట్ కూడా ఉందండి. ఓ కిतना है कलरोमा 60 रुपये. नहीं ఎస్ సాంగ్ ఆఫ్ ఇండియా 40 రూపీస్ ఉంది. 50 है 40-50 అట్లా మీకు సైజ్ని బట్టి డిఫరెన్స్ వస్తుందండి. 4 ప్లాంట్స్ చూడండి ఎలా ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో చూడండి అక్కడ. అలానే ముందుకు వెళ్తే మనకి బేబీ సన్ రోజెస్ కూడా ఉన్నాయి. उसमें कुछ కలర్స్ బేబీ సన్ రోజులో కూడా 3-4 కలర్స్ ఉన్నాయంటే, నా దగ్గర మాత్రం పింక్ ఉందండి, ఇక్కడ ఎల్లో ఉంది, ఆరెంజ్ ఎల్లో మిక్స్డ్ ఉంది. ఇంకా ఏమున్నాయి ఇందులో కలర్స్, నాకైతే రెండే కనిపిస్తున్నాయి, పుయ్యలేదండి, పూసిన వరకు అయితే చెప్తున్నాను. ఏ కిतना 30 రూపీస్ అంట అండి. ఇది చాలా చిన్న ప్యాకెట్, ఒక్కటి తీసుకెళ్లారంటే చాలా అవుతాయి అవి. మీరు వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఏ క్యా హై ఉస్మే और एक కలర్ హై छोटा है. ఇక్కడ ఒకటి చిన్నది ఉందండి, దాంట్లోనే చిన్న ప్లాంట్స్, చిన్న బుజ్జి ఫ్లవర్స్ వచ్చాయి చూడండి, ఇలా ఉన్నాయి. నమస్తే అండి. మొక్కలపైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వన్ స్టాప్ ఆల్ సొల్యూషన్ లాగా మన ఛానల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి లైవ్ జరుగుతుంది. ఆ లైవ్లో మీ మొక్కలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు నాతో మాట్లాడవచ్చు. లైవ్తో పాటు మీరు నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చండి. మెసేజ్ చేస్తే ఫాస్ట్గా మీకు అక్కడ సొల్యూషన్ చెప్పేస్తాను. అలానే వీడియో పెట్టగానే మీకు ఎర్లీ యాక్సెస్ దొరుకుతుందండి. ఇవన్నీ బెనిఫిట్స్ మీరు పొందాలి అంటే మీరు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలండి. ఎంతో ఖర్చు అనుకునేరు లేదండి, గోరంత ఖర్చు కొండంత లాభం అండి. కాబట్టి మీరు ఇలా తీసుకుంటే నాకు ఒక చిన్న మోటివేషన్, ఇంకా క్వాలిటీ కంటెంట్ నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఇవన్నీ జేడ్ ప్లాంట్స్ 40 రూపీస్ అంటున్నారు. చూడండి ఎంత ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా ఒక 80% వరకు ఇక్కడే మొక్కలు రెడీ చేసుకుంటారంట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక మంచి మొక్క చూపిస్తాను మీకు. డెహలియా అండి, ब्रिंजल कलर फ्लावर है. इसमें कितने कलर्स है? इसमें 2 कलर्स हैं. 2 कलर्स. और एक कौन सा है कलर? येलो आता है. येलो है. ये कितना है? 70 रुपीस. 70 రూపీస్ అంటండి డెహలియా. నా దగ్గర ఉండే అండి, కానీ పాడైపోయింది, మళ్ళీ తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా మల్లె మొక్కలు. ఫ్లవర్ మొగ్గలు స్టార్ట్ అయిపోయాయండి, చూడండి మొగ్గలు ఉన్నాయి. మొగ్గలతో పాటు మీకు ఫ్లవర్ కూడా చూపిస్తాను రండి నాతో పాటు. ఇక్కడ చూడండి ఫ్లవర్ ముట్టుకోగానే కింద పడిపోయిందండి, సారీ చెప్తున్నాను మొక్కకి. ఇవన్నీ కూడా మనకి టేబుల్ రోజెస్ అంటారు కదా, టేబుల్ రోజెస్, గడ్డి గులాబీ, వేరు పేర్లు ఉన్నాయి దీనికి. ఏ మొగరేలు కిतना है? 40 రూపీస్ అంటండి. మల్లె మొక్క చెట్టు కాదు, మల్లె మొక్క 40 రూపీస్. కూడా పొప్పటి చెట్లు అండి. कौन सा वेराइटी है? తైవాన్ హైబ్రిడ్ కా తైవాన్ పొప్పటి మొక్కలంట. చూడండి కిतना है वो? 60 రూపీస్. నా వెనకాల చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా పెద్ద మొక్కలు, ఫ్రూట్స్వి. ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే మీరు తీసుకెళ్ళొచ్చండి. వెంటనే మీకు
ఈల్డ్ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి మొక్కలు మీరు తీసుకున్నారనుకోండి అప్పుడు మనకి ఎక్కువ స్ట్రెయిన్ పడాల్సిన అవసరం ఉండదు, ఎక్కువ సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. इसमें कितना స్టార్టింగ్ రేట్? 300 से 1200 तक. 300 నుంచి 1200 వరకు ఉన్నాయంట అండి. అంటే సైజ్ ప్లస్ ఏజ్ని బట్టి కూడా మనకి ప్రైజెస్ ఉంటాయి. మీరు ఒకసారి రండి, చూడండి, అప్పుడు మొక్కల్ని తీసుకెళ్ళండి. చూడండి ఫ్లవరింగ్ వచ్చింది, అప్పుడే మనకి కాయలు కూడా వచ్చేసాయి. అందుకే అన్నాను, మీరు తీసుకోగానే వెంటనే మనకి ఈల్డ్ అనేది వచ్చేస్తుంది. మ్యాంగోస్లో దాదాపుగా ఒక 8 నుంచి 10 వెరైటీస్ ఉన్నాయంట అండి. మీకు ఏ వెరైటీ కావాలి అంటే ఆ వెరైటీ తీసి మీకు ఇస్తారు. ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి కాయలు. ఇది తైవాన్ మ్యాంగో అంట అండి. ఇయర్లీ ట్వైస్ వస్తుందంట మ్యాంగో. ఇది ఎంత ఫ్లవరింగ్ ఉందో చూడండి, ఫ్లవరింగ్ మాత్రం నిండుగా ఉంది. దాంతోపాటు ఇక్కడ చిన్న చిన్న బుడ్డి బుడ్డి కాయలు వస్తున్నాయి. అవి ఉంటాయా ఉండవా తెలియదు, బట్ మాత్రం కితనే సాల్ కా హై ఝాడి? 3 साल. 3 ఇయర్స్ మొక్క అంట అండి. మొక్క మాత్రం హెల్దీగానే ఉంది. మీకు ఎలా అనిపించే మొక్కలు ఒకసారి చెప్పండి. ఇవన్నీ కూడా దానిమ్మ. కోసా ఏ బగువా హై, క్యా హై అనార్? बड़ा वाला है कौन जो सा? मार्केट में मिलता है वो वाला. మార్కెట్ దానిమ్మ అంట అండి. ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా పెద్ద మొక్కలు అండి. ఇక్కడ జామ ఉంది, నిమ్మ ఉంది, బత్తాయి ఉంది, జామ, అలానే ఏమంటారు టేబుల్ లెమన్ అన్నీ ఉన్నాయండి. అన్ని పెద్ద మొక్కలు, 3 ఇయర్స్ 2 ఇయర్స్ మొక్కలు అండి ఇవన్నీ కూడా. రసేలియా చూడండి ప్లాంట్ ఎలా ఉందో. ఏ ఇయర్ పూరా ఆ జాతా హై ఫ్లవర్, ఇయర్ మొత్తం పూస్తాయంట అండి. ఇది జస్ట్ లైక్ క్రీపర్ లాగా ఉంటుంది. క్రీపర్ హే, క్రీపరే అంట అండి. జస్ట్ లైక్ కాదు, క్రీపరే అంట. ఇవన్నీ కూడా జామ మొక్కలు. అక్కడ అరటి మొక్కలు. మౌజ్ మే కితనే వెరైటీస్? అరటిలో మాత్రం ఒకటే వెరైటీ ఉందంట అండి. ఏ క్యా హై? పాన్సా మొక్క అంట అండి. చూడండి ఇవన్నీ కూడా ఎడినియమ్స్ అండి. ఎడినియమ్స్ में कितने कलर्स है? इसमें 4-5 कलर्स हैं. 4-5 कलर्स है. कौन से रेट क्या है इसका? 200 है, 300 है, हाँ. और 1200 है, 1500 है. ये यहाँ ही उगाते हैं नहीं बाहर से? बाहर से. ఇవి బయట నుంచే వస్తాయంట అండి. కానీ ఇక్కడ 200 ఉందంట, 250 ఉందంట, 300 ఉందంట. డిఫరెంట్గా ఉన్నాయండి. మీకు ఇంకా అద్భుతమైన ఒక పాలీ హౌస్ చూపిస్తాను. అక్కడ మీరు చూసే షాక్ అయిపోతారు. అవన్నీ కూడా మీకు సక్లెంట్స్ అండి. రండి చూద్దాం. చెప్పాను కదండి సక్లెంట్స్ సెక్షన్కి వచ్చేసానండి. సక్లెంట్స్ చూడండి, చాలా మంది మాకు చనిపోతున్నాయి, మాకు బతకట్లేవు అంటారు కదా. అయితే ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఇక్కడే రెడీ చేస్తారండి. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఏవే మొక్కలు చేస్తారనేవి. ఇవి చూడండి, మీరు తీసుకెళ్ళి డైరెక్ట్గా గిఫ్ట్ పర్పస్లో ఇవ్వచ్చు. ఎంత బాగుందో చూడండి, ప్లాంటరు ప్లస్ మొక్క. ఇసుక ప్రైస్ క్యా హై ఇసుక? 1200 అంట. పింగాణి పాట్ అంట. ఇది ఎంత ముద్దుగా ఉందో చూడండి. ఇస్మే స్టార్టింగ్ కోన్సే ప్రైజెస్? 300 నుంచి స్టార్ట్ ఉన్నాయంట. చూడండి అన్నీ డిఫరెంట్ అండి, డిఫరెంట్ కలెక్షన్ ఉంది. అన్నీ కూడా మనకి సిరామిక్ పాట్స్లలో ఉన్నాయి. అలానే స్నేక్ ప్లాంట్స్ కానివ్వండి, క్యాక్టస్లు కానివ్వండి, అన్నీ కూడా సిరామిక్ పాట్స్లలో ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ బోన్సై చేశారు పాట్. మీకు బోన్సై కూడా ప్లాంటర్స్ ఇక్కడ దొరుకుతాయండి. అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది చూడండి. ఏ కిतना है? 1500. మిగతా అన్నీ కూడా సిరామిక్ పాట్స్ అండి. కింద మొత్తం మనకి జెడ్ ప్లాంట్స్వి చిన్న మొక్కలు రెడీ చేస్తున్నారు. నేను చెప్పాను కదా ఇక్కడే ప్రిపేర్ చేస్తారని. ఏ కిतना है? 150 రూపీస్ అంట అండి. 2 కలర్స్ కూడా, ఏ కలర్ తీసుకున్నా కూడా 150 రూపీస్ అంట. మధ్యలో ఇట్లా క్రెయిన్ లాగా పెట్టేసి ఇక్కడ వీళ్ళు ఒక డెకరేటివ్ పీస్ లాగా ఇక్కడ మొత్తం సెటప్ చేశారు. ఎంత బాగుందో చూడండి. అయితే నేను ఇక్కడ ఒక చిన్న పీస్ చూపిస్తాను. మనకు ట్రే గార్డెన్ లాగా, మనకు హౌస్ లాగా ఒక పాట్ చేసేసి ఇందులో ప్లాంట్స్ ఒక 3 ఉన్నాయండి వెరైటీస్. కాకపోతే ఒక 5 ప్లాంట్స్ వచ్చాయి. దీనికి 1500 రూపీస్ అంట. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తారండి. అందుకే అన్నాను ఇక్కడ వెదర్కి సెట్ అయ్యాయి కాబట్టి మన ఇంటికి వచ్చినా కూడా చాలా వరకు సర్వైవ్ అవుతాయండి. ఇక్కడ చూడండి క్యాక్టస్లు. ఏ నామ్ క్యా హై ఇస్కా? इसका नाम है वो కంప్లీట్ అంట. చూడండి ఎంత ముద్దుగా ఉందో, ఇంత పెద్ద లీవ్స్ తోటి. ఇది కూడా క్యాక్టస్లో ఒక వెరైటీ అండి, డిఫరెంట్గా ఉంది చూడండి. ఇక్కడ ఏ క్యాక్టస్ మే ఫూల్ ఆతే నా వही है? फूल वाले उधर है. ఇందులో పువ్వులు వచ్చేవి కూడా ఉన్నాయంట. ये पूरे कौन से प्राइसेस का है? 80 रुपीस का है, 100 का है, 150 का है, स्टार्टिंग पर हाँ. ये कितना है? ये 300. इसका छोटा है 80 रुपीस, 100 रुपीस ऐसा. इसमें 50 रुपीस प्लांट्स भी है बोल के बोले ना? हाँ. 50 రూపీస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయంట అండి. ఇది చూడండి, మనకి ఫౌంటైన్ లాగా ఇక్కడ ఒకటి ప్రిపేర్ చేశారు.
ఇలా మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి మీకు. ఇక్కడ చూడండి క్యాక్టస్లో వచ్చేసి డిఫరెంట్, ఇవన్నీ కూడా క్యాక్టస్లు అండి. క్యాక్టస్లో వెరైటీ. కింద హ్యాంగింగ్లో కూడా ఇట్లా ఇచ్చారు. ఏమి యాంపరీ ప్రిపేర్ కరే, ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేసినవే అంట. క్యాక్టస్లో ఇంకొక వెరైటీ అండి ఇక్కడ. ఏవి క్యాక్టసే, ఇవి కూడా క్యాక్టసే అంట. స్నేక్ ప్లాంట్స్లో ఇంకొక వెరైటీ ఇక్కడ. స్నేక్ ప్లాంట్స్లలో ఒక వెరైటీ. జేడ్ ప్లాంట్ వచ్చేసి బోన్సాయి అండి, చూడండి పార్ట్ ఇచ్చారు. ఏ కితనే కా హై? 3500. 3500 అంట. ఇస్కా నామ్ క్యా హై? किसका? अरेथिया. అరెథియా అంట. చూడండి డిఫరెంట్గా ఉంది. ఇలా డిఫరెంట్గా ఉన్న మొక్కలు మాత్రం చూపిస్తున్నాండి, మిగతాయి మాత్రం ఏం చూపించట్లేదు. ఏ ఇదేం మొక్క అనుకుంటున్నారు? స్నేక్ ప్లాంట్ అండి. స్నేక్ ప్లాంట్కి ఎప్పుడైనా మీరు ఫ్లవర్ వచ్చాక చూసారా? నేను మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నానండి. మీరు ఎవరైనా చూసుంటే ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. ఏ కిतना है? 150. 150 అంట. ఎంత బాగుందో మొక్క. మిగతాయి వచ్చేసి ఇక్కడ కూడా క్యాక్టస్ వెరైటీ. ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా సెటప్ చేస్తారు. ఇలా స్టాండ్ వేసేసి పైన ఒక బుద్ధుడిని పెట్టేసి పక్కన ఒక రెండు ర్యాబిట్స్ని పెట్టారు. ఎంత బాగుందో చూడండి లుక్. రాగానే ఒక పీస్ వస్తుందండి పాలీ హౌస్లోకి. ఇవన్నీ కూడా వీళ్ళు రెడీ. ఏ కితనేకే? 80 रुपीस, 50 रुपीस. 80, 50 ఉన్నాయంట అండి. చిన్నవి పెద్దవి ఉన్నాయి. ఏ भी वही है ना? బాల్ క్యాక్టస్ అంట అండి. ఇస్కో ఫ్లవర్ ఆతా? नहीं फ्लावर. इसको भी फ्लावर नहीं आता. దీనికి కూడా ఫ్లవర్ రాదంట. ఇదొక డిఫరెంట్ ప్లాంట్. वो कितने का है बाल कैक्टस? ये 1000 का भी है, 200 का है और 500 का भी है. 200 का, 500 का, 1000. 3 वैरायटी. 200, 500, 1000 3 వెరైటీస్ ఉన్నాయంట. చూడండి ఇక్కడ ఆల్తో ఇలా పెట్టారు పీస్. చూడండి इसको क्या बोलते हैं? नाम क्या है इसका? इसका नाम ध्यान नहीं है. याद नहीं. ఓకే जाने दो, छोड़. గుర్తులేదంట, పర్లేదు వదిలేద్దాం మనం. ఏ కితనే కా? 1500 का है. 1500 అంట అండి. ఇవన్నీ కూడా స్నేక్ ప్లాంట్స్ అండి. ये वही वेराइटी है ना? वही प्राइस का है ना? 150 बोले. हाँ, छोटा वाले 100 का भी है. ఇందులో 100లో కూడా ఉన్నాయంట అండి. 2 వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ ఒక యూజ్ కలెక్షన్ ఇలా మొత్తం సిరామిక్ పార్ట్స్లలో పెట్టారు. ఇది చూడండి, ఇది 100 రూపీస్ అంట మొక్క. अलग वैरायटी, कलर्स अलग. డిఫరెంట్ వెరైటీ. ఇక్కడ చూడండి ఇది ఒక డిఫరెంట్ మొక్క. ఇట్లా డిఫరెంట్గా ఉన్న మొక్కలు తీసుకెళ్తే బాగుంటాయి ఇంటికి కూడా. ఈ మొక్క చూడండి ఎంత బాగుందో. इसका नाम क्या है? टेम्पलेट बोलते हैं. టెంప్లెట్. वही उसमें ग्रीन है, ये इसको बॉर्डर आके है. టెంప్లెట్లోనే ఇంకొక కలర్ అంట అండి. చూడండి ఎంత బాగుందో మొక్క. చూడగానే అసలు కళ్ళు అటువైపు వెళ్ళిపోయాయి. ఏ కితనేగా? 200. 200. ఇది 200 అంట. ఏ క్యాక్టస్ ఇచ్చానా? క్యాక్టస్లో ఇదొక్క వెరైటీ అండి. చూడండి ఎంత బాగుందో. కొచ్చుకుంటున్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి కానీ బాగుందండి. డిఫరెంట్ వెరైటీ. ఇవన్నీ కూడా సిరామిక్ పార్ట్స్ అండి. చూడండి అన్ని డిఫరెంట్ మోడల్స్లలో, కలర్స్లలో ఉన్నాయి. మీకు ఏదైతే కావాలో అది వచ్చి మీరు తీసుకొని వెళ్ళండి. ఏ రేట్ कितने से स्टार्ट है? इसमें 300, 100, 200 से स्टार्ट है. 100 से स्टार्ट है. 150 से स्टार्ट है. 150 నుంచి స్టార్ట్ ఉన్నాయంట అండి. మీకు ఏ సైజ్ అయినా తీసుకోండి, దాన్ని బట్టి రేట్ ఉంటుంది. ఇది మనం షో పర్పస్లో మనము మొత్తము రెడీ చేసి పెట్టారండి. ఇలా కూడా కావాలంటే ఉన్నాయి ఇక్కడ. ఇంకొకటి బోన్సాయి మొక్కలు కూడా ఉన్నాయండి, ఫైకస్వి. కితనే సాల్ కే ప్లాంట్స్? 10 ఇయర్స్ మొక్కలు అంట అండి. రేట్ కాన్ సే షురూ హై ఇస్కా? 3500 से 12000 तक. 3500 నుంచి 12000 వరకు ఉన్నాయంటండి. ఇంకా కూడా ఉన్నాయి. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎర్రమట్టి, అలానే ఆవు పేడ, ఇంకొకటి కోకోబీట్, వర్మీ కంపోస్ట్, ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అలానే పార్ట్స్ కూడా దొరుకుతాయండి. మీరు ఒక్కసారి వచ్చారంటే మీకు ప్రతిదీ కూడా ఇక్కడ మీకు దొరుకుతుంది. ఇంకా వేరే నర్సరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. బోన్సాయి మొక్కలు ఇంకా కొన్ని ఉన్నాయి, చూద్దాం రండి. ఇది చూడండి, ఇది మనకి ఫైకస్ ప్లాంట్ తోటి బోన్సాయి చేశారు. పార్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇలా తీసుకెళ్ళి మీరు షో పర్పస్లో పెట్టుకున్నారంటే ఇంటికి మంచి లుక్ వస్తుందండి. మల్బరీ మొక్క చూడండి, దీన్ని కూడా బోన్సాయి చేశారండి. దీనికి ఒక ఏ లేలో ఏ ఫ్రూట్ खाली ఒక ఫ్రూట్ తీసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో. ఏ లాంగ్ మల్బరీ హేనా? लॉन्ग वाले. లాంగ్ మల్బరీ అండి ఇది. ఏ కిतना है బోన్సాయి ప్లాంట్? बॉन्साई का 2000 का भी है. 50 रुपये से स्टार्ट है अपना. 50 రూపీసే స్టార్ట్. 50 రూపీస్ నుంచి మల్బరీ స్టార్ట్ అంట అండి. చూడండి నేను తింటున్నాను. ఇది బాగుంది.
ఇది రుద్రాక్ష చెట్టు అంట అండి. దీనికి చూడండి కాయలు కూడా ఉన్నాయి. దీనికి రుద్రాక్ష మొక్కలు మనకి ఇక్కడ ఫ్రూటింగ్ కూడా వచ్చేస్తుంది, కాయలు కూడా వచ్చేస్తున్నాయి. ఏ కిतना है? कौन सा 3500 3500 అంట విత్ పాట్తో అండి. పాట్ కే సాధ్ నా हाँ पॉट का पैकेट का भी कम का है ప్యాకెట్లో 1500 ఉందంట, ప్యాకెట్లో ఉందంట, అది కొంచెం తక్కువ ఉంది అనేసి అంటున్నారు. నేను చెప్పాను కదండి, ఇక్కడే సక్లెంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు. ఇక్కడే మనకి అవి చిన్న చిన్నవి అన్నీ పెట్టేసి వాళ్ళు ఫిల్ చేసి ఇలా చిన్న చిన్న బాక్సెస్లో పెడతారు అన్నట్టు. వాటినే మనకి సేల్ చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో ఏమేమి కలిపారో ఇక్కడ అమ్మాయి ఉంది, తనకి అడిగి తెలుసుకుందాం. इसमें क्या क्या मिलाते? इसमें मिट्टी जी। और गोबर, हाँ। उसके बाद वो कोकोपीट, हाँ। कंफर्ट, ऐसे मिलकर सबको मिक्स करके इस डब्बा में भर देते हैं। వింటున్నారా అండి? మట్టి, అలానే కోకోబీట్, అలానే ఆవు పేడ, కంపోస్ట్ ఇవన్నీ కలిపేసి ఈ పాట్స్లలో ఫిల్ చేస్తారంట. ఇస్మే और कौन सा एक झाड़ लगा के बताओ ना. ఇది చూడండి ఈ మొక్క ఎంత హెల్దీగా ఉందో. ఈ ప్లాంట్ని మళ్ళీ దాంట్లో వాళ్ళు రిపోర్ట్ చేసి మనకి సేల్ చేస్తూ ఉంటారు. అయితే దీనికి ఇలా చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ కూడా వస్తాయండి. వీటిని కూడా డివైడ్ చేసి కూడా మనకి చేస్తారు. అందుకే మనకి ఇక్కడ ఈ సక్లెంట్స్ తీసుకున్నాం అనుకోండి, మన వెదర్కి చాలా మంచిగా గ్రో అవుతాయి. సక్లెంట్స్ చనిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఏక్ బార్ లగాకే దిఖావు. పాప ఇప్పుడు పెట్టి చూపిస్తా. కోకోబీట్ मिट्टी ज्यादा नहीं देना, थोड़ा। అలా మట్టి కొంచెం కింద కోకోబీట్ వేసారండి. ఆ తర్వాత మట్టి వేసి ప్లాంట్ పెట్టి పైనుంచి మళ్ళీ సైడ్ నుంచి మట్టి వేసింది. వాటర్ పోస్తే ఆ మట్టి అనేది కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. इधर के लगाएंगे, उसके बाद थोड़ा लाइटली पानी देंगे तो हो जाता सेट हो जाता, सेट है. थैंक यू. आपका नाम क्या है? रूता. है। रुता मल्लिका। రుతా మల్లిక అంట అండి. పేరు కూడా డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మై పూచే సాతి ఆప్ బతా దియా. థ్యాంక్ యూ. చూసారా అండి, మనం అడగగానే పాప వెంటనే చూపించింది. థ్యాంక్స్ చెప్పాను. ఎలా అనిపించిందో మీరు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు చూసి లైక్ చేయాలి, అలానే కామెంట్స్ కూడా చేయాలండి. నాకు ఒక చిన్న మోటివేషన్. నేను నర్సరీకి వచ్చి చాలా సేపు అయిందండి. ఎంత తిరిగినా కూడా నర్సరీ అయిపోవట్లేదు. 6 ఎకరాలని చెప్పాను కదా, అంతసేపటి నుంచి మనతో పాటు ఉన్నాడు. తనకు ఒక్కసారి థ్యాంక్స్ చెప్దాము. అమర్ తన పేరు. అయితే తనకు ఒకసారి థ్యాంక్స్ చెప్దామండి. ఓపిక్గా చెప్పాడు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.